ఎందరో మహానుభావులు పోరాడితే వచ్చిన స్వాతంత్ర దినోత్సవం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని హంసవాహిని హైస్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మాన్సింగ్, హెడ్ మాస్టర్ చక్రవర్తి మాట్లాడుతూ మొదటగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగరవేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. మహానుభావులు చేసిన కృషి వల్లే నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, వారి యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యలో, ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. K. Srigar, son of Nagesh, 7th class. A. Bimal. మీడియా మిత్రులకు, మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మన రాము సార్ మాట్లాడుతూ స్వాతంత్ర శుభాకాంక్షలను ఎదుర్కొంటామని, శుభాభివందనాలు చెప్పాలని చాలా చెప్పాడు. అయితే సార్ ఒక విషయం చెప్పింది ఇక్కడ, స్థాయి ఒక నేషనల్ లీడర్ని మనం విమర్శించే ముందు, అంటే మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇటువంటి భగత్ సింగ్ కానీ, ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు నిజంగా మనకు స్థాయి ఉందా లేదా అని గుర్తుంచుకోవాలి. ఇండివిజువల్లీ అంటే పర్సనల్లీ వాళ్ళు ఏది అయినప్పటికీ దేశం కోసం మన ప్రాణాలను, అదేవిధంగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ పేర్లు, అంటే చరిత్ర ఉన్న రోజులు వాళ్ళ పేర్లు ఉంటాయి. మహాత్మా గాంధీ గురించి ఒక 2 విషయాలు చెప్తాను నేను. మహాత్మా గాంధీ గ్రేట్ లాయర్, బ్రిటన్లో అప్పటికే కోర్టు సంపాదించాడు ఆయన. కానీ అంతకంటే ముందు మన దేశాన్ని ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అప్పటికి ఫైట్ చేస్తున్నారు స్వతంత్రం గురించి, కానీ కొంతమంది మాత్రమే స్వతంత్రం గురించి ఫైట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మహాత్మా గాంధీ ఇండియాకి వచ్చిందో, మహాత్మా గాంధీ ఊరూరా తిరిగి, దేశం యొక్క నలుమూలలో తిరిగి స్వతంత్ర ఆవశ్యకతను తెలిపిండు. కాబట్టి మామూలు జనాలు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి గత్యంతరం లేని పరిస్థితిని క్రియేట్ చేసిండు ఆయన. కాబట్టి గత్యంతరం లేక మనకి స్వాతంత్రాన్ని ఇచ్చిపోయింది. ఇదంతా ఎవరి వల్ల అయింది? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, మా సుభాష్ చంద్రబోస్, ఇటువంటి వాళ్ళు అయిపోయింది. సో తల్లిదండ్రులందరికీ నా యొక్క విజ్ఞాపం ఏంటంటే, దయచేసి ఇటువంటి లీడర్ల గురించి మీకు తెలిసిన విషయాలు ఏదున్నా పిల్లలకు చెప్పండి. ఎందుకంటే పుస్తకాలు మారిపోయినాయి. మేము చదువుకునే రోజుల్లో పుస్తకాలు వేరు, ఇప్పుడు పుస్తకాలు వేరు. అప్పటి పుస్తకాల్లో ఏముంటుండే అంటే ప్రతి లీడర్ యొక్క చరిత్ర ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా గూగుల్, అంతా కామన్ అయిపోయింది. కాబట్టి దయచేసి మనం చదువుకున్న పేరెంట్స్కి నా యొక్క రిక్వెస్ట్, మనం చదువుకున్న విషయాలు లీడర్ల గురించి ఏవైతే ఉన్నాయో మన పిల్లలకు చెప్పండి. పోయినసారి ఇంకో విషయం కూడా చెప్తున్నా, మన ఫోర్ ఫాదర్స్, మన పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మన కోసం ఎంత కష్టపడ్డారు, మన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడ్డారో మన పిల్లలకి చెప్పండి. అప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని గౌరవించడం, అదేవిధంగా మన పెద్దవాళ్ళని గౌరవించడం చేస్తారు. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!